తెలుగు రాష్ట్రాల్లో కోళ్ల మరణాలపై తాజా సమాచారం. గత కొన్ని వారాలుగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో పౌల్ట్రీ ఫారాల్లో కోళ్లు చనిపోతున్నాయి. ఈ మరణాలకు గల కారణాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఒక లైక్ చేయండి. చనిపోయిన కోళ్ల నుండి సేకరించిన నమూనాలను భూపాల్లోని నేషనల్ డిసీజెస్కు పంపించారు. పరీక్షల ఫలితాల ప్రకారం తూర్పు మరియు పశ్చిమ గోదావరి జిల్లాల్లో కోళ్ల మరణాలకు H5N1 అవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ బర్డ్ ఫ్లూ కారణమని నిర్ధారించారు. ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో, తెలంగాణలోని ఖమ్మం మరియు నిజామాబాద్ ఈ ప్రాంతాల్లో లక్షల సంఖ్యలో కోళ్లు మృతి చెందాయి. వీటి యొక్క ప్రభావం కోళ్ల మరణాల కారణంగా పౌల్ట్రీ పరిశ్రమలకు భారీ నష్టం వాటిల్లింది. కోడిగుడ్ల ఎగుమతులు గణనీయంగా తగ్గాయి మరియు ప్రజలు చికెన్ గుడ్లు తినేందుకు ఆలోచిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం చర్యలు HPAI హైపాథోజెనిక్ అవియస్ ఇన్ఫ్లుయెంజా వ్యాప్తికి నివారించేందుకు అన్ని జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేసింది. పౌల్ట్రీ రైతులు, వ్యాపారులు, ప్రజలకు అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటోంది. వీటి యొక్క జాగ్రత్తలు: పౌల్ట్రీ రైతులు ఫారాలను పరిశుభ్రంగా ఉంచాలి. అదేవిధంగా చికెన్ గుడ్లను తినేటప్పుడు పూర్తిగా ఉడకబెట్టి తినాల్సి ఉంటుంది. కోళ్ల నుంచి మనుషులకు వైరస్ ఎలా సోకుతుంది? బర్డ్ ఫ్లూ వైరస్ అత్యంత ప్రమాదకరం. ఈ వైరస్ సోకిన కోళ్ల మాంసం, గుడ్లు తినడం ద్వారా ఈ వైరస్ వస్తుంది. ఈ వైరస్ వేరొకరికి దగ్గు, తుమ్ము ద్వారా వైరస్ మనుషులకు చేరవచ్చు. వైరస్ కోళ్ల షెడ్లు, మార్కెట్లు పరిశుభ్రంగా లేకపోవడము. ఇది కోళ్ల నుండి మనుషులకు సోకినప్పటికీ ఎక్కువగా కళ్ళలో ఇన్ఫెక్షన్ మాత్రమే కలుగుతుంది. కోళ్లకు బర్డ్ ఫ్లూ అనేది ప్రధానంగా అవియస్ ఇన్ఫ్లుయెంజా వైరస్ వల్ల వస్తుంది. ఈ వైరస్ పక్షుల నుంచి కోళ్లకు, ఇతర జంతువులకు, కొన్ని సందర్భాల్లో మనుషులకు కూడా వ్యాపించే అవకాశం ఉంటుంది. ఈ వైరస్ వచ్చిన కోడిని ఎలా గుర్తుపట్టడం? కోళ్లకు వచ్చే ప్రధాన వైరస్లు, వ్యాధులు: అవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్లు. వీటి యొక్క లక్షణాలు శ్వాసకోశ సమస్యలు వంటివి ఎక్కువగా కనిపిస్తుంది. కోళ్లు తినకుండా ఉండిపోవడం చేస్తాయి. ముక్కు, గొంతు, కళ్ళలో విరేచనాలు, మరణాల రేటు ఎక్కువగా ఉంటుంది. న్యూకాసిస్ డిసీజ్ వస్తే కోడి నుండి నల్లని లాకలు రావడం, కళ్ళలో, కోళ్ల తలకు వాపు, శరీరంలోని ఊపిరితిత్తుల్లో ద్రవం చేరడం అవుతుంది. ఇక్కడ 50 నుంచి 90% మరణాలకు సంభవిస్తాయి. మారేక్ డిసీజ్ వస్తే కోళ్లు నడవలేకపోవడం, నరాల సమస్యలు, ట్యూమర్లు ఏర్పడటం లక్షణాలు కనిపిస్తాయి. ఇన్ఫెక్షన్ బ్రోకెనైట్. ఈ వైరస్ కరోనా వైరస్కు చెందిన ఒక రకమైన వైరస్. శ్వాసకోశ సమస్యలు, కోళ్ల నుంచి ఎక్కువగా నీల విరోచనాలు అవ్వడం జరుగుతుంది. సాల్మోనెల్లా. ఈ వైరస్ కోళ్ల నీరసంగా ఉండటం మరియు గుడ్లు అతి పసుపు లేదా తెలుపు రంగులో రావడం వంటివి కారణాలు. సో ఫ్రెండ్స్, తెలుగు రాష్ట్రాల్లో కోళ్ల మరణాల గురించి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలిసింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.